మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం పట్టణం ఆర్ట్స్ కాలేజీలో గ్రూప్ 2 పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఉచితంగా కోచింగ్ ఏర్పాటు చేసి పరీక్షలకు సిద్ధం చేస్తున్నారు. గ్రామీణ వెనుకబడిన ప్రాంతాల్లో విద్యార్థులకు బీసీ స్టడీ సర్కిల్స్ డైరెక్టర్ అనురాధ ప్రోత్సాహాన్ని అందిస్తూ వారిలోని ప్రతిభను వెలికితీస్తూ గ్రూప్ 2 పరీక్షలకు సిద్ధం చేస్తున్నారు. అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీతో పాఠాలు చెబుతూ ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ కోచింగ్ మరియు ఇతర సదుపాయాలపై విద్యార్థులు తమ హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్టడీ సర్కిల్ కోఆర్డినేటర్ మునినాగ పుష్పలత మాట్లాడుతూ జ్యోతిరావు పూలే బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ గ్రూప్ 2 కోచింగ్కు దాదాపు 100 మంది విద్యార్థులను మెరిట్ ద్వారా సెలెక్ట్ చేసి తీసుకున్నామని, వారికి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రతిరోజు అనుభవజ్ఞులచే పాఠాలతో పాటు స్టడీ మెటీరియల్ అందించి ఎగ్జామ్ నిర్వహిస్తున్నామని, విద్యార్థులు కూడా శ్రద్ధ కనబరుస్తూ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారని ఈ సందర్భంగా తెలిపారు. జ్యోతిరావు పూలే బీసీ స్టడీ సర్కిల్ తరపున గ్రూప్ 2 వాళ్ళకి కోచింగ్ ఇక్కడ ఫ్రీగా కోచింగ్ అనేది ఇస్తున్నారు. మనం స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎలా కోచింగ్ ఇస్తున్నారు, ఫ్యాకల్టీ గురించి డీటెయిల్స్ తెలుసుకుందాం. మీ పేరు చెప్పండి. మై నేమ్ ఇస్ శంకరాది. ఎక్కడి నుంచి వచ్చారు? నేను శ్రీకాకుళం నుంచి వస్తున్నాను. ఇక్కడ ఏం కోచింగ్ తీసుకుంటున్నారు? నేను ఎక్కడైతే గ్రూప్ 2 కోచింగ్ తీసుకోవడం అనేది జరుగుతుంది. అంటే నాకు మా ఫ్రెండ్స్ వాట్సాప్లో షేర్ చేశారనమాట. అంటే బీసీ స్టడీ సర్కిల్ ఉన్నది, మనకి ఫ్రీ కోచింగ్ ఇస్తారు గ్రూప్ 2కి అనేసి. అలాగే నేను రిలీవ్ అంటే 2022కి నాకు డిగ్రీ కంప్లీట్ అయ్యింది. కంప్లీట్ అవ్వగానే చూసాను అనమాట, షేర్ చేశారు వాట్సాప్లో. అంటే చాలామంది చెప్పారు, అంటే గ్రూప్ 2 అంటే ఫ్రీ కోచింగ్ అనగానే ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, సరిగ్గా క్లాసులు జరుగుతాయో లేవో అని చాలామంది చెప్పారు. కానీ నేను అవన్నీ పట్టించుకోకుండా అప్లై చేశాను. అప్లై చేయగానే డిసెంబర్ 28 నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి అని చెప్పారు. అదేవిధంగా డిసెంబర్ 28 నుంచి కూడా క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి, ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు. అలాగే ప్రతి ఒక్క ఫ్యాకల్టీ సార్స్ కూడా చాలా బాగా, అంటే క్లియర్గా అనమాట. అంటే మనం అమౌంట్ ఎంత ఎక్కువ కట్టుకొని బయట చదువుతున్నామో కాంపిటేటివ్లో, సేమ్ అదే విధంగా ఇక్కడ క్లాసులు అనేవి స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే మరి ఒక్కరోజు కూడా గ్యాప్ ఇవ్వడం అంటే ఇష్టం అంటే మానాలు అనిపించట్లేదు. అంటే అంత బాగా అర్థమయ్యే విధంగా జాగ్రఫీ కానీ, కరెంట్ అఫైర్స్ కానీ, ఇండియన్ సొసైటీ కానీ, అర్థమెటిక్ రీజనింగ్ కానీ, అలాగే హిస్టరీ కానీ, ఇండియన్ కానీ అన్నీ కూడా ప్రతిదీ కూడా కవర్ చేస్తున్నారు. టైం టు టైం, ఒక్కరోజు కూడా హాలిడే ఇవ్వట్లేదు. ఆదివారం అవనియండి. అలాగే ఇక్కడ ఫ్యాకల్టీ కూడా చాలా, అంటే ఇప్పుడు ఉంటారు కదా అక్కడ స్టాఫ్, ఆ స్టాఫ్ కూడా టైం టు టైం ఎగ్జామ్స్ పెట్టడం. అంటే వెంటనే ఎలాగ రికవర్ చేసుకోవాలి, ఎలాగ ప్రాక్టీస్ అవ్వాలి, అంటే అంత తక్కువ టైంలో ఎలాగ మనము ప్రిలిమ్స్ అయినా క్వాలిఫై అయ్యే విధంగా చక్కగా అనమాట. అంటే నేను అనుకున్నాను అనమాట, అంటే ఫ్రీ కోచింగ్ కదా ఇక్కడ ఏమి ఉండదని. అలాగే టైం టు టైము మరి ఈ కోఆర్డినేషన్లో ఉంటారు కదా కోఆర్డినేటరు, బుక్స్ కూడా టైం టు ఎగ్జామ్ నెల రోజుల ముందు బుక్స్ ఇవ్వడం కూడా జరిగింది. అది కూడా A1 క్వాలిటీ. కొన్ని బుక్స్ చూసుకోవాలనే సరే కొన్ని అబద్ధం చెప్తున్నానని క్లియర్ తెలిసిపోదు. బుక్స్ కూడా ఎలాంటివో మంచి క్వాలిటీ 2800 మొత్తం అమౌంట్ టోటల్ చేస్తే చూసాము. అలాగే మార్కెట్లో ఏవైతే క్వాలిటీ బుక్స్ దొరికాయో అవే ఇచ్చారు. అలాగే స్టాఫ్ కానీ, వాటర్ సప్లై కానీ మాకు ఏ ప్రాబ్లం లేకుండా, లైటింగ్ కానీ ప్రతిదీ కూడా టైం టు టైం అక్కడ స్టాఫ్ కూడా మాకు చాలా విధంగా సపోర్ట్ చేస్తున్నారు. కానీ ఇది ఒక మంచి ఆపర్చునిటీ. అంటే నేను ఇదే ఫస్ట్ టైం కాంపిటేటివ్లోకి రావడం. కానీ నేను మాత్రం రేపు పొద్దున్న ఒకవేళ సక్సెస్ అయినా సరే బీసీ స్టడీ సర్కిల్ పేరే చెప్పుకుంటాను. అంటే కాంపిటేటివ్లో నాకు ఒక వేవ్ దొరికింది, ఒక మంచి ఆపర్చునిటీ నాకు ఈ బీసీ స్టడీ సర్కిల్ ఇచ్చిందని నేను అనుకుంటున్నాను. కొనుక్కొని చదివేస్తారు మేడం, కానీ ఈ కాంపిటేటివ్కి రావడం వల్ల అప్లికేషన్ మెథడ్లో ఎలా చదవాలి అంటే సార్ ఎలా షార్ట్ కట్లు అనమాట. ప్రతి కూడా నోట్స్ కూడా, అంటే ఎక్కడైనా సరే టైం లేదు నోట్స్ ఇవ్వము అనేసి గాబర చెప్పేస్తారు. కానీ ఇక్కడ మాత్రం స్టాఫ్ మాత్రం అలా కాదు మేడం, నోట్స్ ఇస్తున్నారు చక్కగా ఇన్ డీటెయిల్గా నోట్స్ అనమాట. అప్లికేషన్ మెథడ్ ఎలాగ చదవాలి, ఎలాగ మనం అటెంప్ట్ చేస్తాము అనేసి ఇన్ డీటెయిల్గా మోడల్ పేపర్లు చెప్పడం కానీ, సార్స్ మళ్ళీ స్టాఫ్ కూడా ఎగ్జామ్స్ టైం టు టైం పెట్టేస్తున్నారు మేడం. సండే కానీ మళ్ళీ వెడ్నెస్డే కానీ టైం ఎప్పుడు దొరుకుతుంది అప్పుడు, ఖాళీ అయిన ప్రతి క్షణం కూడా లాస్ట్లో గంట అయినా సరే ఎగ్జామ్ మాత్రం పెట్టేస్తున్నారు. అంటే మనం ఎంత ప్రిపేర్ అయ్యి బిట్ తెలియకపోతే వేస్ట్ కదా మేడం. కాబట్టి స్టాఫ్ కూడా మాకు కరెక్ట్గా టైం టు టైం ఎగ్జామ్స్ మాత్రం జాగ్రత్త పెడుతున్నారు. మీ పేరు చెప్పండి. తిరుపతి రావు సార్. లండారిపూడిగా ఉద్దానం ఏరియా కవిటి మండలం నుంచి వచ్చాము. అయితే గ్రూప్స్ అనేది కోచింగ్ అనేది ముందు అనౌన్స్మెంట్ చేశారు పేపర్లో, బీసీ సర్కిల్లో ఉంటుంది అనేసి.
అసలు బీసీ సర్కిల్లో ఉంటుందని మాకు తెలియదు. వస్తే పెడితే మనకి సెలెక్ట్ అయిన లిస్టులో వచ్చింది. వస్తే వీళ్ళగా కాంపిటేటివ్కి వచ్చే అంటే క్లాసెస్ ఇలా జరుగుతాయి. అయితే పరిమితి సిలబస్ అనేది ఎక్కువ, తక్కువ టైము. అయితే ఆ సిలబస్ని మనం ఎదుర్కోవాలంటే టైం అనేది లాంగ్ ప్రిపరేషన్ అనేది కావాలి. ఏదైనా సిలబస్ అనేది లెంత్ సిలబస్, ఆ సిలబస్ అనేది పరిమితితో సిలబస్ కాబట్టి ఆ సిలబస్ని మనం ఎదుర్కోవాలంటే సరైన కోచింగ్ సెంటర్ అనేది కోచింగ్ అనేది అవసరం. ఆ అవసరానికి ఏంటంటే ఒక 3 months 4 months మనకు కానీ కోచింగ్ అయినట్లయితే అక్కడ మనము అందుకోగలం. నెక్స్ట్ ఏ విధంగా చదవాలి, ఏ విధంగా గ్యాప్ వచ్చి ఏ విధంగా చదవాలి, ఏ బిట్ ఏ విధంగా లైన్ మనము అర్థం చేసుకోవాలి అని బట్టి మనకి ఆధారపడి ఉంటుంది. అయితే నోటిఫికేషన్ అనేది తక్కువ టైంలో మనకి ఇచ్చారనమాట. ఇచ్చినప్పుడు అది మనకి అందుకోవాలంటే చాలా కష్టమైన పరిస్థితి అనమాట. ఫిలిమ్స్ ఈరోజు కాంపిటీషన్లో చాలామంది ఉన్నారు. 4,50,000 మంది ఎక్కువ మంది ఇప్పుడు దరఖాస్తులు చేశారు. అయితే దాన్ని ఎదుర్కోవాలంటే సరైన కోచింగ్ అనేది అవసరం. దానిపైన మనం శ్రద్ధతోనే సిలబస్ కనుక కంప్లీట్లో చేసినట్లయితే అప్పుడు మనకి ఒక టైం గ్యాప్ అయినట్లయితే మనము అందుకోగలం. మీరు ఎలా ప్రిపేర్ అవుతున్నారు? నేను ఎప్పటి నుంచి ఇంతకుముందు ప్రిపేర్ అయ్యాను. అయితే నాకు ఏంటంటే కొంచెం చిన్న లోపాలు ఉన్నాయి. ఆ లోపాల వల్ల ఏంటంటే మనకి వెనుకబడిపోతాను. ఏంటంటే కోచింగ్లో కొంచెము చాలా సబ్జెక్టులో కొంచెం లోపాలు ఉన్నాయి. దానివల్ల ఎదుర్కోవాలంటే ప్రతి ఎగ్జామ్కి కొన్ని మ్యాథ్స్ అయినా, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్ అయినా ఇవన్నీ కొన్ని అవగాహనతో చేస్తాను. కొన్ని ఏంటంటే మనకి పరిమితమైన సిలబస్, ఆ సిలబస్ని మేము ఎంచుకోవాలంటే సరే జాగ్రత్తగా చదివి నెక్స్ట్ సిలబస్ని అంతా కంప్లీట్ చేసినట్లయితే అప్పుడు రివిజన్ చేసుకొని నెక్స్ట్ మనం ప్రణాళిక చేసి నెక్స్ట్ సక్సెస్ అవ్వగలం. మీ పేరు చెప్పండి. నా పేరు రమాదేవి అండి. నేను శ్రీకాకుళం మండలం, శ్రీకాకుళంలో బలగ్రామం నుంచి వస్తున్నాను. ఇక్కడ లోకల్ అనమాట. గ్రూప్స్ 2కి కోచింగ్ తీసుకుంటున్నామండి. ఇక్కడ ఫ్యాకల్టీ గురించి December 28న మేము ఇక్కడ అప్పటి నుంచి స్టిల్ ఈ రోజు వరకు తీసుకుంటున్నామండి. అయితే మాకు అంటే ఒకప్పుడు గ్రూప్స్ అన్నా ఏదైనా సరే ట్రైనింగ్ అంటే మనకి ఢిల్లీ, హైదరాబాద్ అలా వచ్చేవన్నమాట. అక్కడ తీసుకుంటే ఇంకా అయిపోతారు అనేసి. మాకు ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిగా అక్కడికి వెళ్ళి మేము ట్రైనింగ్ తీసుకోలేము. ఆర్థికపరంగా మాకేంటంటే అది ఒక కళ్ళగే ఉండిపోయేది. మనము అంత దూరం వెళ్ళలేము, ఇంకా అన్ని డ్రీమ్స్ ఉన్నా సరే మనం అక్కడ ఫుల్ఫిల్ చేయలేము అన్నట్టు ఉండేది. ఎప్పుడైతే మాకు ఈ బీసీ వెల్ఫేర్ గురించి తెలిసిందో మేము అప్రోచ్ అయ్యాము, సెలెక్ట్ అయ్యాము. స్టిల్ ఈ రోజు వరకు కూడా మేము అంటే ఢిల్లీ, హైదరాబాద్ వాళ్ళకి ఎలా ఇస్తున్నారో ఇక్కడ కూడా సేమ్ మాకు అదే మంచి ఫ్యాకల్టీ, మాకు మంచి బుక్స్ ప్రొవైడ్ చేశారు వీళ్ళు. స్టిల్ అంటే స్టాండర్డ్ బుక్స్ అండి. సేమ్ అంటే మాకు అక్కడ తీసుకున్న ఫీలింగే కలుగుతుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఫ్యాకల్టీ కూడా చాలా బాగా చెప్తున్నారు. రూట్ లెవెల్ నుంచి మాకు అంటే ఉన్నది మాకు చాలా తక్కువ టైం అయినప్పటికీ కూడా అన్ని బిట్స్ కవర్ చేస్తూ ప్రతి ఒక్కరు కూడా సబ్జెక్ట్ వాళ్ళు ఎంత ఇవ్వాలో అంత ఇస్తున్నారు తక్కువ టైంలో. మాకు చాలా స్టాండర్డ్గా మామూలు కోచింగ్ అంటే డబ్బులు కట్టి ఎలా కోచింగ్ వాళ్ళు ఎలా ఇస్తారో మాకు కూడా అనమాట. ఫ్రీ కోచింగ్ అని లేదు, చాలా బాగా ఇస్తున్నారు. బయట కోచింగ్ తగ్గట్టే. మేడం చెప్తున్నాను కదా, ఒక కోచింగ్ సెంటర్లో ఎలా తీసుకుంటున్నాం అలాగే చాలా హ్యాపీగా ఉంది. అంటే ఏమంటారు దాన్ని, చాలా విలువైన కోచింగ్ తీసుకుంటున్నాము. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని కాదు. చాలా మాకు ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్లో ఎలా ఉందో దానికి ఎక్కువే చెప్తున్నారు కానీ తక్కువైతే ఏం లేదు. నాగ పుష్పలత అండి నా పేరు. నేను బీసీ స్టడీ సర్కిల్లో కోఆర్డినేటర్గా చేస్తున్నాను. మాకు గ్రూప్స్కి ఇమ్మని డైరెక్టరేట్ నుంచి ఆర్డర్స్ వచ్చినాయి. పేపర్ యాడ్ ఇచ్చాము. పేపర్ యాడ్ ఇస్తే 143 మెంబర్స్ అప్లై చేసుకున్నారు సార్. వాళ్ళని మెరిట్ పైన మేము 100 మెంబర్స్కి సెలెక్ట్ చేశాము. December 28 నుంచి కోచింగ్ ఇస్తున్నాము. ఇక్కడ ఫ్యాకల్టీ అంటే ఫస్ట్ డెమో క్లాస్ ఇప్పిస్తాం సార్ పిల్లలకి. ఆ డెమో క్లాస్ ఓకే చేసి పిల్లలు ఓకే చేసిన తర్వాత వాళ్ళని కంటిన్యూ చేస్తాం సార్. ఇప్పుడు గ్రూప్స్కి అనేటప్పటికి 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి. వాటిలోని మళ్ళీ ఎక్స్పర్ట్స్ని తీసుకొని వచ్చి వాళ్ళ చేత మళ్ళీ మేము క్లాసులు చెప్పిస్తున్నాం సార్. ఇక్కడ మా బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ గారు అయితే చాలా హార్ట్ఫుల్గా కండక్ట్ చేస్తున్నారు సార్. వాళ్ళకి స్టాండర్డ్ మెటీరియల్ అనమాట. ఇప్పుడు మామూలుగా ఈ చీప్ క్వాలిటీ కాకుండా స్టాండర్డ్ బుక్స్ గ్రూప్ 1 కూడా వాళ్ళకి పనికొచ్చేటట్టు వాళ్ళకి స్టడీ మెటీరియల్ ప్రొవైడ్ చేశారు సార్ మేడం గారు. గ్రాండ్ టెస్ట్ పెడతాం సార్ వీక్లీ 2 times. ప్రాక్టీస్ బిట్స్కి ఈవినింగ్ ఎవ్రీడే ఈవినింగ్ ప్రాక్టీస్ బిట్స్ ఇస్తాం సార్. అయిన కోచింగ్ పైన సబ్జెక్ట్స్ పైన. నా పేరు ఉదయశ్రీ. నేను జలమూరు మండలం కోరమనాథపురం గ్రామం నుండి వస్తున్నాను.
ఇక్కడ గ్రూప్ 2కి ఏమో నోటిఫికేషన్ ఏమో పేపర్ అనౌన్స్మెంట్ చేస్తే అప్లై చేసాము, సెలెక్ట్ అయ్యాము. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మాకేమో ఈ కోచింగ్ సెంటర్ ఏమో బీసీ సంక్షేమ శాఖ వారేమో మాకు కోచింగ్ ఇస్తున్నారు. ఫ్యాకల్టీ కానీ ఇక్కడ అకామిడేషన్ కానీ అన్నెన్నో వీరు ప్రత్యేకించి సొంత పిల్లల్లాగా వీళ్ళు ఇంప్రూవ్ అవ్వాలి, మన జిల్లాకు పేరు ప్రతిష్టలు తేవాలి. అలాగే మీరు గ్రూప్లో సెలెక్ట్ అయితే మీకు మెయిన్స్ కూడా మేము కోచింగ్ ఇస్తాము ఇలాగా అన్నమాట. ఇంకేంటంటే గ్రూప్ 1కి కూడా కోచింగ్ ఇస్తాం. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే టెట్ కానీ డిఎస్సి కానీ దేనికి ఇంట్రెస్ట్ ఉంటే దానికి కోచింగ్ ఇస్తాము అనేసి మీరు మాకు సొంత పిల్లల్లాగా అన్నిటికీ సపోర్ట్ చేస్తున్నారు. కలెక్టర్ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం.